What is positive? Okay, in psychologist he gave to our institute. I am going to use in this class. That is a positive. What is negative? వీడైతే తెలియదా? This is negative. So ఎలా positive or negative? So let's see. Okay. Okay. So question adugutu mimmali. Here also sir. Very simple questions. Okay. My voice is okay? Yes. And is it visible? Yes. Okay. Is it visible race? కనబడుతుందా? యా బస్. Not visible. Your life. ఎంత మంది జీవితంలో సక్సెస్ కావాలనుకుంటున్నారు? Everybody. ఆహా ఫుల్. So very good. Second question. Good. So ఎలా ఉన్నారు? అక్కడికి వచ్చి మాట్లాడతాను. ఫోటో కోసం ఇక్కడ ఒక నిమిషం మాట్లాడుతున్నాను. నాది కూడా నిజామాబాద్ జిల్లా. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో పోచంపాడు దగ్గర పగిలిపోయిన ఒక విలేజ్ మాది ఉస్తాపూర్ అనే ఒక విలేజ్. అది ఇప్పుడు మెట్పల్లి దగ్గర ఇచ్చారు, జగిత్యాల జిల్లాలో. సో నిజామాబాద్ అనేసరికి ఐఎమ్ సో ఎక్సైటెడ్. వావ్, మనలే కదా, మనలాగే చేయడానికి. ఓకే, బెస్ట్ ఇచ్చిన బెస్ట్ కంపెనీ ప్రపంచంలో అట్లనే ఉంటుంది. డిమాండ్ లేదు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉందా, ఎంత సీనియర్ అయినా, ఎంత పెద్ద కంపెనీ అయినా, మీరు పేరెంట్స్ గా 10 మందికి చెప్పి వాళ్ళు మారినా, వాళ్ళు ఎన్నో మీ విషయాలు, మీ పేరే పిల్లలు మీ మాటలు విన్నా, మీ పిల్లలతో డీల్ చేసినప్పుడు వాడి లెవెల్లోకి వెళ్ళి మీరు అప్డేట్ కాకపోతే, వాడి లెవెల్లో వెళ్ళి ఉండకపోతే, వాడి మైండ్లో మీరు ఉండరు. అప్డేట్ కావాల్సిందే, చేంజ్ కావాల్సిందే. ఇట్లనే ఉంటా పేరగారు, మా నాన్నకి ఇట్లనే వచ్చిండు, ఇట్లనే చేస్తా, ఒప్పు మొదలు డిమాండ్ ఉండదు. చేంజ్ కావాల్సిందే, అప్డేట్ కావాల్సిందే. పేరెంట్ గా పిల్లల లెర్నింగ్ కర్వ్ మారింది, తర్వాత ఆన్సర్ విధానం మారింది. ఇట్లా చెప్తే వినరు. మొబైల్ కావాల్సిందే, మొబైల్ ఇవ్వాలంటే కుదరదు. ఎట్లా వాడాలా, దేనికి వాడాలా, ఎప్పుడు వాడాలా, నువ్వెందుకు వాడుతున్నా, ఎట్లా అవాయిడ్ చేయాలని ఇంపార్టెంట్ తప్ప టెక్నాలజీ వాడద్దు. మొబైల్ వచ్చి నాశనం చేసింది సార్ అనొద్దు. మొబైల్ నాశనం చేయలే, పాజిటివ్ కూడా ఉన్నాయి. కానీ మనం దేనికి ఇస్తున్నాం? 6th క్లాస్ అమ్మాయికి ఇస్తాం. 6th క్లాస్ అమ్మాయి సార్ ఇన్స్టా దేనికి సార్? సెషన్ కూడా ఉంటుంది. 1:30కి సెషన్ ఎండ్ చేస్తాము. దయచేసి ఓపిక వినండి. ఇది మన కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగ్ కాబట్టి కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మనం